స్వీయ రచన దగ్గరికి వచ్చేసరికి పాఠంలో ఉన్నటువంటి కీలకాంశాలను కనుక గుర్తుపెట్టుకొని మైండ్ మ్యాపింగ్ ఆధారంగా కనుక సాధన చేసినట్టయితే స్వీయ రచన సామర్థ్యం అద్భుతంగా సాధించగలుగుతారు నాన్న. ఆ తర్వాత సృజనాత్మకత సామర్థ్యం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రక్రియ యొక్క రూపాలని అధ్యయనం చేసి అద్భుతంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అక్కడ ఆ సామర్థ్యం కనిపిస్తుంది, మీకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహార రూపాలని అధ్యయనం చేయాలి. పదజాలం అనేటటువంటి సామర్థ్యం మీకు రావాలి అన్నప్పుడు పాఠ్యపుస్తకం చివర ఉన్నటువంటి పదపట్టికల్ని అధ్యయనం చేయడం, నిఘంటువు వినియోగించడం, ఉపాధ్యాయునితో చర్చించడం, ఆ అభ్యాసాల మీద వీలైనంత ఎక్కువగా మీ మిత్రులతో చర్చించడం కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు పదజాలం మీద పట్టు బాగా వస్తుంది. వ్యాకరణాంశాల అభ్యాసాలు మీరు గమనించినట్టయితే ఏదైతే ముందు పరిచయం ఉంటుందో వ్యాకరణాంశం అక్కడ అభ్యాసం నేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కొత్తగా వ్యాకరణాంశం పరిచయం అవుతుందో అక్కడ పరిచయం చేసిన తర్వాత అభ్యాసం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాకరణాంశాలను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా, లోతుగా, నిశితంగా గమనిస్తూ మార్పులు కావచ్చు, విగ్రహవాక్యాలు కావచ్చు, రూపాలు కావచ్చు, అలంకారాలు కావచ్చు, ఛందో నిర్మాణం కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు కనిపిస్తాయి నాన్న. అంటే మీరు చేయాల్సింది ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో ఆ సామర్థ్యాల లిస్టు చూసుకోవడం, దానికి అనుగుణంగా అభ్యాసాలలో మేము ఏం చేయాలి, మేము ఎట్లా పార్టిసిపేషన్ కావాలి అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. అంటే వీలైనంత ఎక్కువసార్లు టెక్స్ట్ని చదవడం, అధ్యయనం చేయడం, చర్చించడం, మిత్రులతో మాట్లాడడం, ఉపాధ్యాయునితో సందేహ నివృత్తి తీర్చుకోవడం, ఇట్లాంటివి బాగా చేస్తే అభ్యాసాల సాధన మీద మీకు మంచి పట్టు వస్తుంది. తద్వారా సామర్థ్యాలు అద్భుతంగా సాధించగలుగుతారు.